గుడివాడ పట్టణంలోని గుల్జార్ చౌక్ మసీదులో కొంతమంది ఆరోపణల్ని గత కమిటీ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం మీడియా సమావేశం నిర్వహించి తన హయాంలో జరిగిన లావాదేవీల బ్యాంకు రికార్డుల్ని మీడియా ముఖంగా చూపించారు. నిరాధార ఆరోపణల్ని ఖండించారు. రాజకీయ కక్షతో ఇప్పుడు ఉన్న అధ్యక్షులు కరీం బేగ్ ఆయన కుమారులు అసత్య ప్రచారాలు చేస్తూ తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మసీదు ఖాతాలో ఉన్న 12 లక్షల నిధుల్ని రేకుల షెడ్డులో ఉన్న నూర్ మసీదుకి అద్భుతమైన భవనాన్ని నిర్మించామని వక్ఫ్ బోర్డు అధికారులు సమాచారం ఇచ్చి నిధులు వినియోగించినట్లు ఆయన తెలియజేశారు. నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను సిద్దంగా ఉన్నానని అన్నారు. ఈ సమావేశంలో పలువురు మైనార్టీ పెద్దలు, గుల్జార్ చౌక్ మసీదు దుకాణ లీజుదారులు పాల్గొన్నారు. అసలు పెట్టుకోలేదు నా మీద అబండ వేస్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కరీంబేగ్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు చిన్నోళ్ళు, పెద్ద రాలేదండి. చిన్న ఆయన ఇంట్లో నాన్న రచ్చ చేసేసాడు ఆ షాపింగ్ దగ్గర. ఎవరు దాకా 3 షట్టర్లు వేయమని ఇస్తే ఆ షట్టర్లు వేస్తానికి వచ్చి మీటింగ్ వేస్తే మేము కూడా వెళ్ళాం మీటింగ్కి మసీదులో వెళ్తే ఆ ఎలక్షన్ పోలింగ్ 15 రోజులు ఉండగా షట్టర్లు వేస్తామన్నాం. అది పద్ధతి కాదయ్యా, ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత షట్టర్లు వేద్దామని చెప్పాం. అట్టాగే అని 15 రోజుల ముందు వేస్తాం మొదలెట్టారండి. మేము వెళ్ళి అడ్డగిచ్చాం. అట్టాగే 36 నెలలు జీతాలు నా సొంత డబ్బులతో కట్టా. 21,000 కాడికి 36 నెలలు జీతాలు నిమాం మొదలైతే నేను కట్టా. అది కట్టాల్సి వచ్చిందని మీరు కట్టి వేసుకోవాలా, లేకపోతే కంపెనీ గవర్నమెంట్ మారిన తర్వాత వేసుకోవాలి కదా, వేసుకున్నారా? ఇది ఇవ్వాల్సి వచ్చిందని మీరు కంపెనీ వేసుకోవాలా, గుడివాడ ముస్లింస్ లో ఏ పార్టీ ఓడైనా సరే అబ్బో మీరు చేసిన దాంట్లో 1000 రూపాయలు తక్కువ ఉంది, 100 రూపాయలు తక్కువ ఉంది అంటే చెల్లించడానికి ఇవ్వాలన్నా సిద్ధం. నేను లేకపోయినా నా మనోరాలు ఉంటుంది, చెప్పి ప్రాణం ఉంటా నేను. ఎందుకంటే అది మసీద్ సొమ్ము మాకొద్దు. ఆఖరికి 100 కాడ నుంచి 1000 రూపాయలు మీరు చూపించిన గుడివాడలో ఏ పార్టీ మైనార్టీ అయినా సరే చూపిస్తే రేపు శుక్రవారం నేను అక్కడికి వస్తున్నాను గుల్జార్ చౌక్ మసీద్కి. రాండి, ఎవరన్నా లెక్కలు కావాలన్నా మొగుడు ఉంటే పేపర్లు వేసా, పాంపులెట్లు వేసా, ఏ మొగుడు రాలా ఇంతవరకు. ఇవాళ వీళ్ళు ముగ్గురు ఏలేద్దామని చూస్తున్నారు. మరి వెళ్తూ వెళ్ళండి, నేనేం కాదను. మీ అందరికీ నమస్కారాలు.